ఏటా వేసవిలో గిరిజనులు ప్రకృతి సంపదగా భావించే తునికాకు సేకరణ ప్రారంభమైంది. వయసుతో నిమిత్తం లేకుండా తెల్లవారుజామునే అడవిలో తిరుగుతూ ఆకు సేకరణకు పూనుకోవడంతో గిరిజన గూడెలో పండుగ వాతావరణం నెలకొంది. వేసవిలో ఎండలు మండిపోతుండటంతో తెల్లవారుజామునే వేకువజామునే ఆదివాసీలు అడవి బాట పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పూసుకుప్ప, ఉంజుపల్లి, పైడిగూడెం, గౌరారం గ్రామాల్లో పొలం పనులు లేక గిరిజనులు తూనికాకు సేకరణ కోసం తెల్లవారుజామునే అడవి బాట పడుతున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లి తూనికాకులు సేకరించి తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటారు. అనంతరం సేకరించిన తూనికాకులను కట్టలుగా కట్టి దళారులకు అమ్ముకుంటున్నారు. ఈ ఆదాయంతో తమ పొట్ట నింపుకుంటున్నారు గిరిజనులు. కుటుంబం అంతా కలిసి రోజంతా కష్టపడ్డా కానీ వచ్చే ఆదాయం తమ కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదని గిరిజనులు చెబుతున్నారు. ఒక కట్టకు దళారులు కేవలం 3 రూపాయలే చెల్లిస్తున్నారని తెలిపారు. కట్టకు 6 రూపాయల వరకు రేటు పెంచితే తమకు గిట్టుబాటు అవుతుందని గిరిజనులు చెబుతున్నారు. ఇక తూనికాకు సేకరించే తమకు బోనస్ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని ఆదివాసీలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమకు బోనస్ చెల్లించి రేటును కూడా పెంచే విధంగా కృషి చేయాలని ఆదివాసీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.